అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలని 32 జిల్లాలు చేయాలనే ఆలోచన ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చింది. మరీ ముఖ్యంగా అసౌకర్యంగా కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి విజయవాడ సిటీ ఉందనుకోండి. విజయవాడ సిటీలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం మచిలీపట్నం జిల్లాలో ఉంది. అదేవిధంగా గన్నవరం, ఈ రెండు కూడా విజయవాడకి ఆనుకునే ఉంటాయి. గన్నవరం, పెనమలూరు, ఈ రెండింటిని తీసుకెళ్ళి మచిలీపట్నంలో పెట్టారు. విజయవాడకి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల డిస్టెన్స్. ప్రజల సౌకర్యార్థం కొన్ని నియోజకవర్గాల్ని, కొన్ని ప్రాంతాలని రీకాన్స్టిట్యూట్ చేస్తూ కొత్త జిల్లాలుగా రూపొందించాలని వచ్చింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో తెలంగాణలో కూడా 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేశాడు అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు కూడా జిల్లాలు ఎక్కువ ఉంటే నిధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కానీ జనాభా ప్రకారం ఇస్తారనుకోండి, అదే జిల్లాలకు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని అలాట్మెంట్ ఎక్కువ పెరుగుద్ది, ఆఫీసర్స్ క్యాడర్ ఎక్కువ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా 32 జిల్లాలు చేయాలని చూస్తున్నారు. అక్కడ ఉన్న పరిధిని బట్టి ఆ ప్రాంతాల యొక్క జిల్లాకి దగ్గరగా ఉన్నట్టనండి ఒక జిల్లా గాను, దూరంగా ఉన్నట్టు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఆ జిల్లా కేంద్రం కానీ మార్చారు. కొద్దిగా రీఆర్గనైజ్ చేశారు. చేసి 32 జిల్లాలుగా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని. విజయవాడ జిల్లాని 8 నియోజకవర్గాలతో కలిపి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తానికి ప్రపోజల్స్ తయారు చేశారు. విజయవాడ జిల్లాలో నూజివీడు, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్టు, వెస్టు, సెంట్రల్, మొత్తం 8 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తానికి ప్రపోజల్ తయారు చేశారు. నూజివీడు కూడా విజయవాడలో కలపమని వచ్చిన అభ్యర్థుల మేరకు, ఎందుకంటే గతంలో కూడా నూజివీడు కృష్ణా జిల్లాలో ఉండేది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. దీన్ని తీసుకెళ్ళిన తర్వాత ఏలూరు జిల్లా కింద, అటు ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లాలో కలిపారు నూజివీడిని. అయితే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు విజయవాడ జిల్లా కేంద్రం కలపాలన్నారు. దీంతో కలిపి 8 నియోజకవర్గాలు అవుతాయి. అలాగే ఏలూరైనా ఇటు విజయవాడ ఒకటే, కాకపోతే విజయవాడ ఏలూరు కన్నా పెద్దది కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెన్సీ, పొలిటికల్ ఫ్రీక్వెన్సీ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రీక్వెన్సీ కానీ ఇటు విజయవాడ దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ప్రపోజల్స్ తయారు చేశారు. మరి ఇది ఫైనల్ అయితే కాలేదు. ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం, ప్రజల కోరిక మేరకు తయారు చేయబడిన జిల్లాలుగా నమూనా ఈ రకంగా ఉంటుంది కొత్త జిల్లాలు అనేది మనకి అందుతున్న సమాచారం వరకు చెప్తున్నాం ఈ వీడియోని. ఇకపోతే మచిలీపట్నం, పూర్వం కృష్ణా జిల్లాకి కేంద్రంగా మచిలీపట్నం ఉండేది, హెడ్ క్వార్టర్ మచిలీపట్నం. ఈ మచిలీపట్నానికి 6 నియోజకవర్గాలు కలిపారు. 1 అవినిగడ్డ, 2 మచిలీపట్నం, 3 పెడనం, 4 కైకులూరు, 5 గుడివాడ, 6 పామర్రు. ఈ 6 నియోజకవర్గాలతో కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేవారికి ప్రయత్నించారు. గతంలో 7 ఉండేవి. పెనమలూరు కూడా మచిలీపట్నం ఉండేది, దానికి విజయవాడ దగ్గరగా ఉంది. విజయవాడ కలిసిపోయింది. నిజం చెప్పాలంటే 1 కిలోమీటర్ కూడా గ్యాప్ లేదు దీనికిను విజయవాడకిను పెనమలూరు కాన్స్టిట్యున్సీకి. అందుకని ఈ పెనమలూరుని కూడా విజయవాడ కలిపి అక్కడ మచిలీపట్నంలో 6, మచిలీపట్నం జిల్లా కేంద్రంలో 6 నియోజకవర్గాలు మాత్రమే తీసుకున్నారు. అది కూడా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రపోజల్స్ ఇదే. ఎక్కడైతే నియోజకవర్గ కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంగా ఉండి ప్రజల సౌకర్యం తక్కువగా ఇన్కరెంట్ ఉండదో వాటిని చేర్పులు మార్పులు చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ప్రపోజల్ స్టేజ్లో ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ప్రజల నుంచి వచ్చిన అప్పీళ్ళ మేరకు, పొలిటికల్ లీడర్ల నుంచి వచ్చిన అప్పీళ్ళు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇలా తయారు చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు. ఇకపోతే అమరావతిని కేంద్రంగా అమరావతి జిల్లా ఒకటి ఏర్పాటు చేశారు. పూర్వం ఒకప్పుడు అమరావతి కేంద్రంగానే ఒక రాజ్యం ఉండేది. వాసిరెడ్డి వెంకటరాద్రి నాయుడు వీళ్ళంతా పరిపాలించిన దాన్ని అమరావతి కేంద్రం చేసుకుని ఒక రాజ్యం ఉండేది. అప్పుడులోనే వెంకటరాద్రి నాయుడు పరిపాలనలో ఉన్న ప్రాంతాలని మళ్ళా తీసుకుని అమరావతి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే అమరావతి అంటున్నాం కాబట్టి అమరావతిని జిల్లా కేంద్రంగా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తయారు చేసింది. అమరావతిలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, కృష్ణా జిల్లాలో ఉన్న పూర్వం కృష్ణా జిల్లా నుంచి నందిగామ, జగ్గయ్యపేట 5 నియోజకవర్గాలు కలిపి ఒక చిన్న జిల్లాగా దీన్ని చేయడం జరిగింది. ఇటు ఎందుకంటే అటు కృష్ణానదికి అవతల యువతల ఈ జగ్గయ్యపేట కృష్ణానది అడ్డం ఉంటుంది. అక్కడ ఒక బ్రిడ్జి కడుతున్నారు.
నందిగామలో ఒక బ్రిడ్జి కడుతున్నారు. ఈ 2 బ్రిడ్జిలు కడితే దగ్గరికి అమరావతి కాళ్ళకి 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఆనుకునే ఉంటాయి. నదికి యువతల అవతల 2 ప్రాంతాలు కూడా. అది కన్వీనియంట్గానే ఉంటుంది వాళ్ళకి. అయితే వాళ్ళకందరికీ విజయవాడ వస్తాకి 70-80 కిలోమీటర్లు ఉండేది. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అమరావతికి స్టేట్ క్యాపిటల్ ప్లస్ జిల్లా క్యాపిటల్ కూడా అటే వెళ్తాయి. అది ఒక రకంగా మంచి పరిణామే. కానీ ఈ మార్పుల్ని ప్రజలకి కన్వీనియంట్ కోసం ఇలా చేశారని అర్థమవుతా ఉంది. అయితే ప్రజల యాక్సెప్టెన్సీ ఎంతవరకు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జగ్గైపేట వాళ్ళు పద్యానికి విజయవాడ అటాకి అలవాటు పడ్డారు. జగ్గైపేట నందిగా వాళ్ళు మరి వాళ్ళు అమరావతి అంటే అటుపక్కన నది దాటి అటు వెళ్ళాలి. మరి రోడ్ ఫ్రీక్వెన్సీ తయారైతే అదే దగ్గర అవుతుంది వాస్తవానికి. వేచి చూద్దాం. మరి ఇదంతా ప్రపోజల్ స్టేజ్లో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది అసెంబ్లీలో అప్రూవల్ అవ్వాలి. దానికి మళ్ళీ గవర్నర్ ముద్ర రావాలి. అవన్నీ వచ్చినాక ఫైనలైజ్ అయినట్టు. ఇకపోతే అమరావతి అయిపోయింది. పూర్వ గుంటూరు జిల్లాని గుంటూరు, అమరావతి, నరసరావుపేట ఇట్లా 3 జిల్లాల కేంద్రాలుగా చేశారు. మధ్యలో ప్రకాశం జిల్లా నుంచి కొంత, గుంటూరు జిల్లా నుంచి కొంత తీసుకుని బాపట్ల కూడా జిల్లా కేంద్రం చేశారు. ప్రజల సౌకర్యార్థం జిల్లాలని మార్చడం జరిగింది. ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు 1, గుంటూరు 2, తెనాలి, పత్తిపాడు, పొందూరు ఈ 5 కూడా గుంటూరు దగ్గరగానే ఉంటాయి, ఆనుకునే ఉంటాయి. కాబట్టి ఈ 5 కూడా గుంటూరు జిల్లా కేంద్రంగా చేయటం అనేది సమంజసమే అని చెప్పి ప్రజల నుంచి కూడా యాక్సెప్టెన్సీ ఉంది. ఇకపోతే నరసరావుపేట వచ్చి చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, నరసరావుపేట కేంద్రంగా నరసరావుపేట జిల్లా ఏర్పాటు చేస్తే ప్రపోజల్ పంపించేది. ఇక్కడ వచ్చి 6 నియోజకవర్గాలే ప్రజల సౌకర్యార్థం 32 జిల్లాలకు వెలగొట్టారు. ఈ విధంగా ప్రజలకు ఉపయోగార్థం ఈ జిల్లాలన్నింటినీ కూడా రీఆర్గనైజ్ చేశారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.